విజయవాడలో మహాత్మా గాంధీ రోడ్డులో అమరజీవి చంద్ర రాజశేఖరరావు విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోణేపూడి శంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విజయవాడ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని విమర్శించారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచే ప్రయత్నం కార్మికుల హక్కులపై దాడి అని అన్నారు. పెరుగుతున్న ఇంధనం, గ్యాస్ ధరలు కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఎర్రజెండా త్యాగాలతో కూడినటువంటి ఎర్రజెండాను ఆవిష్కరిస్తూ కార్మికులు పండుగను జరుపుకుంటున్నారు. ఇప్పుడే మనం చూసాం, తెలుగుదేశం వాళ్ళు టీఎన్టీసీ వాళ్ళు జెండా ఎగరేస్తున్నారు. 8 గంటల పనిదినం కోసం కార్మికులు అమెరికా చికాగో నగరంలో రక్తదర్పణ చేశారు. ఆనాటికి జెండా లేదు, ఎర్రజెండా. మార్పుల్లో చనిపోయినటువంటి కార్మికులు జేబు రుమాలను కర్చీపును తీసి ఆ రక్తంలో తడిసినటువంటి జెండానే ఇవాళ ఎర్ర జెండాగా ప్రపంచం యావత్తు కూడా కార్మికులు పూజిస్తున్నటువంటి సందర్భం.